నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే. మనం రీసెంట్గా చూసుకుంటే అంబేద్కర్ గారిని మనం అందరం ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది పులివెందులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కాళ్ళ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టడం అయితే జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటే రాజారెడ్డి పాదాల దగ్గర అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా బొమ్మ కావచ్చు, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు. అంబేద్కర్ రాజ్యాంగం లేదు కానీ రాజారెడ్డి రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ జిల్లా ఉంది. కానీ ఈరోజు నిన్న పులివెందుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదాల చెంత అంబేద్కర్ గారి బొమ్మ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆ ఒక్క ఫోటో చాలండి. ఇంకంతకన్నా చెప్పేది ఏం లేదు. చూసాం, ఒక 24 hours దాకా ఆ బొమ్మనైతే తీయలేదు, కానీ రీసెంట్గా ఆ బొమ్మనైతే మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఇంకా అందరూ ఎంఎస్ రాజు గారు కూడా మాట్లాడారు, మీరు గనక తక్షణం ఆ విగ్రహాన్ని గనక తీయకపోతే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పగలగొట్టడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి డైరెక్ట్గా ఎంఎస్ రాజు గారుగా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు నువ్వు ఏం చేస్తున్నావు? కనీసం నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయకుండా, ఉద్యోగస్తులకి జీతాలు వేయకుండా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకుండా రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన తర్వాత కూడా సేమ్ ఇదే తప్పులు రిపీట్ చేసుకుంటా సిద్ధం అని నువ్వు అంటాం. నువ్వు వదిలిన బాణమేమో నువ్వు చేసిన అరాచకాల గురించి ఈ 4.5 ఏళ్ళుగా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనే దాని గురించి మీ సొంత చెల్లి చెప్పిన తర్వాత ఇక నీ ఓటమి గురించి కానీ ఇంక ఏం చెప్పాలా? ఇప్పుడు మీ వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీలో చేరేవు షర్మిల, ఏం మాట్లాడతావు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ లోపలేయటానికి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పచ్చు. అవును, తెలుస్తుంది, ఈజీగా బహిరంగంగానే తెలుస్తుంది. అది కూడా ఏంటి, కాంగ్రెస్లో జాయిన్ అవ్వటము, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు బయట పెట్టడం. అది ఎట్లా? టీడీపీ కలర్, ఎల్లో కలర్ శారీ కట్టుకొని అట్లా మాట్లాడుతుంటే ఇక జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాలేక, సొంత చెల్లిని ఇంటికి పిలవలేక, ఇంకా మళ్ళీ రేపు షర్మిల కొడుకు పెళ్ళి ఇంకా మొన్న నిశ్చితార్థం అయింది. ఆ పెళ్ళికి మళ్ళీ వస్తాడో రాడో, ఒకసారి వచ్చినప్పుడే నిశ్చితార్థంలో ఫోటోలు దిగటానికి కూడా వీళ్ళు ఇష్టపడలేదు. అంటే ఏముంది, 24లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని అలా పెట్టి ఈయన గౌరవించని వైనవైతే మనం చూసాం. మరి ఆ చిన్న విగ్రహం అలా చేసినప్పుడు 126 అడుగుల విగ్రహం పెట్టి ఏం చేద్దామని అసలు మీకు విజయవాడలో పెట్టిన విగ్రహం యాక్చువల్గా హైదరాబాద్లో పెట్టిన మొదట ఒక బొమ్మ చేసిన తర్వాత ఆ బొమ్మ యాక్చువల్గా కేసీఆర్కి నచ్చల. అప్పుడు ఆ బొమ్మ చేసినప్పుడు ఇక్కడ వద్దు అనుకున్న, తెలంగాణలో వద్దు అనుకున్న బొమ్మను తీసుకొని వచ్చి దాదాపుగా ఆయన ఖర్చు కూడా చాలా తక్కువ, ఇతను ఇందులో 60 కోట్ల దాకా తింటాం. ఇక ఇదే బొమ్మను తీసుకొని వెళ్ళి విజయవాడలో పెట్టడం, కనీసం ఒక దండ కూడా వెయ్యకపోవటం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు, అలాగే దళితులకు సంబంధించిన 27 పథకాలు లేవు. దాదాపు దగ్గరగా 30 నుంచి 50 మంది దాకా దళితులు అయితే చనిపోవటం జరిగింది. విదేశీ విద్య కానీ ఒకటి కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇబ్బంది పడింది ఎవరు అంటే దళితులే అని చెప్పవచ్చు. ఇవన్నీ సంఘటనలని వాళ్ళ వల్లనే గెలిచి వాళ్ళనే అసలు ఏం లేదు, నేను క్రిస్టియన్ని, ఎస్సీ ఎస్టీని అని చెప్పి సొంత చెల్లి చెప్పింది కదా. మణిపూర్లో జరిగిన సంఘటనల గురించి నువ్వు మాట్లాడతావు తప్ప రాష్ట్రంలో ఎంతమంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళకి రావాల్సిన 27 పథకాల గురించి కానీ, విదేశీ విద్య గురించి కానీ నువ్వు ఈ 4.5 ఏళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడేవు అంటే అర్థమైంది. అంటే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలక్షన్ల ముందేమో 4.5 ఏళ్ళ ముందేమో నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, నేను తెలంగాణలోనే ఉంటా, తెలంగాణలోనే పోటీ చేస్తాను అని చెప్పి
4.5 ఏళ్ళుగా వైఎస్ఆర్టీపీ అని తెలంగాణ పార్టీ అని పెట్టి ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని నువ్వు చెప్పటం, ఇక మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలేమో నువ్వు అసలు రాజశేఖర రెడ్డి కూతురువే కాదు అంటే తప్పేవరిది? రాజశేఖర రెడ్డిదా లేకపోతే విజయమ్మదా? ఇంకా వాళ్ళే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మీరు చేసిన అభివృద్ధి గురించి ఎక్కడికి చెప్పుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడం, కుటుంబ సభ్యులు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల్ని ఏం చేయటానికి నువ్వు సిద్ధం? ఎందుకు సిద్ధం? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి సిద్ధం. ఒక ఇంటికి పన్ను కట్టలేదు అంటే ఇంతకుముందు ఏంది నోటీసులు అంటియటం, లేకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు వేలం పాటలో పెట్టడం జరిగిద్ది. ఇక ముందు అయ్యేమీ లేకుండా మీ ఇంట్లో సామాన్లు మొత్తం మేమే తీసుకెళ్తాం, సామాన్లు మేమే అమ్ముకుంటాం. ఇంకా డైరెక్ట్గా ఈ ఛాన్స్ బ్యాంకులకు కూడా మేము ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మొన్న రాజమండ్రిలో ఒక సైటు దాదాపుగా అది 300 గజాలదో 500 గజాలదో కానీ ఖాళీగా ఒక ల్యాండ్ కనపడింది. ఆ ఓనర్స్ ఎక్కడో ఫారెన్లో ఉన్నారు అంటే ఇక్కడ సచివాలయం కట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టడం. రాష్ట్రంలో పరిస్థితుల గురించి రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఉన్నా మీ ఆస్తులు కాపాడుకోవటానికి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి 2024 ఎలక్షన్లకి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓటు వేయలేదు అంటే ఇక మీకు ఇండియా మ్యాప్లో ఏపీ అనేదే కనపడదు. దాన్ని అన్నిటికీ సిద్ధం చేసుకున్నాడు. పాస్బుక్ల మీద ఇతను బొమ్మ పెట్టుకున్నాడు, రిజిస్ట్రేషన్ లేకుండా చేశాడు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, జిరాక్స్లు జనాలకు ఇస్తున్నారు, నేను పథకాలు ఎత్తున్నాగా. అంటే మీ అమ్మకేమో ఈయన పెన్షన్ ఇస్తారు, కానీ మీకు పిల్లలకు మాత్రం ఉద్యోగాలు మాత్రం ఈడు. ఇంకా అవి పట్టించుకోరు. ఇంకా ఆడి కార్లు బుల్లెట్లు వేసుకొని వచ్చి రూపాయి బియ్యం తీసుకోవడానికి, పింఛన్లు తీసుకోవడానికి, రైతు బంధు తీసుకోవటానికి మాత్రం వస్తారు. అరే ఒక నిరుద్యోగి ఉద్యోగం ఇవ్వలేదే, ఉద్యోగస్తుడికి జీతం ఇవ్వలేదే, ఒక ప్రాజెక్టు కట్టలేదే, మహిళల పరిస్థితి ఎలాగుంది, ప్రాజెక్టులో అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది, ఎంతమంది చనిపోయారు, గంజాయి పంట ఉంది, ఎర్రచందనం ఉంది, రాష్ట్రం దీని గురించి వద్దు. రైల్వే జోన్ వద్దు, విశాఖ ఉక్కు వద్దు, ప్రత్యేక హోదా వద్దు. రైల్వే శాఖ మంత్రి డైరెక్ట్గా ఒక మాట చెప్పారు, మేము రైల్వే జోన్ పెట్టడానికి ఏపీ గవర్నమెంట్ని 53 ఎకరాలు అడిగితే గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఏపీ గవర్నమెంట్ స్పందించలేదు. ఇంకా డెవలప్మెంట్ ఏమైంది? మేము కట్టే ట్యాక్సుల్లో సగానికి సగం కేంద్రానికి పోతుంటే మాకు రావాల్సిన వాటా మేము అడగాల్సిన పని లేదా? ఎవరో మాట్లాడరు వాటి గురించి. నాశనం చేయటానికి ఓ టార్గెట్ పెట్టుకున్నాడు, అది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా మరోసారి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.